తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసంలో కన్యా రాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలంటే ప్రారంభోత్సవాలు ఏమైనా చేయొచ్చా, బిజినెస్లు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుందా తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. కన్యా రాశి, ఈ రాశి వారికి ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ మాసంలో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ, లేదు అని అంటే కనుక కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ ఈ మాసంలో వీళ్ళకు చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు కూడా అదే రకంగా కలిసి వస్తూ ఉంటాయి. ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి మంచి సత్ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మంచి ఈ యొక్క వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారు కావచ్చు, ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము, డబ్బులు అధికంగా సంపాదించేటటువంటి మార్గాలు ఈ మాసంలో వాళ్ళ జీవితంలో ఏర్పడబోతూ ఉన్నాయి. కనుక ఈ మాసము ఈ యొక్క కన్యా రాశి వారికి అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మాసంలో ఆస్తులు కొనుగోలు చేయడం, లేదా బంగారం కొనుగోలు చేయడము, లేదా ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, లేదా ఏదైనా విలువైనటువంటి వస్తువు అంటే లగ్జరీకి సంబంధించిన వస్తువులు కావచ్చు, అంటే కార్లు కావచ్చు, ఇంకా ఇతర వాహనాలు కావచ్చు, కొనుగోలు చేయడం అనేటటువంటిది ఈ మాసంలో ఈ యొక్క కన్యా రాశి వారు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు మీరు ప్లానింగ్లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆచరణలో పెట్టేటటువంటి అవకాశము ఈ మాసంలో మీకు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు వృత్తి వ్యాపారాదుల్లో చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు కష్టపడ్డటువంటి వారికి ప్రతిఫలం రాకపోగా కొద్దిగా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కానీ అది ఎప్పటికైనా మీకు శుభాన్నే చేకూరుస్తుంది. ఆ నష్టం మీకు దేంట్లో ఒక దాంట్లో తప్పకుండా కవర్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ నష్టాన్ని పూడ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక వీళ్ళకు ముఖ్యంగా సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి ఈ మాసంలో మంచి ఆపర్చునిటీస్ అంటే మంచి ఆకర్షణీయమైనటువంటి వ్యవహారాదులు చురుగ్గా పాల్గొనడము, వీళ్ళు నలుగురి కళ్ళల్లో పడడము, వీళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని చేజిక్కించుకోవడము ఈ మాసంలో వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. అకాల భోజనం చేస్తూ ఉంటారు. అంటే సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం ఎక్కువగా చేసేటటువంటి టైం టు టైం అనేటటువంటి పాటించడం ఈ మాసంలో కొద్దిగా కష్టమవుతూ ఉంటుంది. పని ఒత్తిడి పెరిగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు తప్పకుండా విదేశాలకు వెళ్ళవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ ఈ మాసము ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది, లేదా ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కూడా మీ జీవితంలో ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చమ్మా. కన్యా రాశి వాళ్ళు గురుగారు కొత్తగా ఏమైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలంటే ఈ మాసంలో స్టార్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా ఈ మాసం కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి మాసం కాబట్టి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరు ఏదైనా పనులు ప్రారంభం చేయాలన్నా, కొత్త బిజినెస్ పెట్టాలన్నా, కొత్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్నా ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి వ్యాపారాలు ఎక్కువగా వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు? కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్టయితే హోటల్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, హోటల్స్ కానివ్వండి, టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, ఇలా ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ పెట్టినా కూడా వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకు బుధుడు అధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్నా కానీ, లేదా వృత్తి వ్యాపారాదుల్లో వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళ ఆలోచనలు మైండ్కి పదును పెట్టి ఎవరికైనా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి విధానంలో పెట్టుకున్నా కానీ వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళు ఇంకా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలంటారు? కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ మాసం కలిసి వస్తుంది కనుక ముఖ్యంగా కన్యా రాశిలో పెట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి షూరిటీ విషయంలో, 2 ఆర్థిక పరమైనటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మాసంలో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి.
లైక్ అమ్మాయిలు కావచ్చు, లేదు అని అంటే గనక కొత్త వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటటువంటి విధానంలో ఉంటాయి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో కన్యా రాశి వాళ్ళు ఎవరైతే కొత్తగా వ్యక్తులు పరిచయం అవుతారో వాళ్ళ వల్ల కొద్దిగా నష్టం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తాయి. అంటే నష్టము అంటే అర్థం ఏంటి? వీళ్ళ స్వలాభం కోసం ఎదుటి వ్యక్తిని వాడుకోవడానికి వస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఇక ఈ మాసంలో దేవతారాధన చేయడం కావచ్చు, లేదా ఇతరితర వ్యవహారాదులు ఏదైనా ఆచరణ చేసుకోవాలి. జీవితంలో ఏవైనా ఇబ్బందులుంటే వాటిని అధిగమించాలి అని అనుకుంటే గనక ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం, అందులోనూ ఈ శ్రావణ మాసం వచ్చింది అనంటే గనక విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము. అందులోనూ శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం అంటే ఈ మాసంలో రెండవ శుక్రవారం అనుకోండి. ఈ రెండవ శుక్రవారం నాడు మాత్రము తప్పకుండా మీరు లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళడం కావచ్చు. లేదు అని అంటే గనక ఒక 10 మందికి భోజనం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మీకున్నటువంటి ఏవైతే ఇబ్బందులున్నాయో అవి కూడా కాస్త తొలగిపోయేటటువంటి అవకాశం, ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. రైట్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాన్.